వీక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎందుకు మీరు డివిడెండ్లను తాకట్టు పెట్టి బాండ్లను తాకట్టు పెట్టి జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకొస్తున్నారు? సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంతండి ఇప్పటికీ? 17 నెలల కాలంలో 2 లక్షల కోట్ల. మీరు 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? 7వ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ నెల 7వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలే. ఇప్పటికీ కూడా డిఎల్ రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ కూడా ఎలవెన్స్లు రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ కూడా ట్రావెలింగ్ ఎలవెన్స్ రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ మెడికల్ బిల్స్ రీఎంబర్స్ అవ్వాలా, ఇప్పటికీ కూడా జీపీ గ్రాట్యుటీ కావచ్చు, లేకపోతే ఎలవెన్స్లు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ ఈ రోజు వరకు 17 నెలల కాలంలో 18 నెలల కాలంలో రాలా. ఏం చేస్తున్నాం మనం? ఈ 13 లక్షల కోట్ల రూపాయలు మొన్నటిదాకా మీరు క్లెయిమ్ చేసుకున్నట్టుగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ మంత్రి గారి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ ఉప ముఖ్యమంత్రి గారి జేబుల్లోకి వెళ్తున్నాయి?